వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఈ కుంభకోణంలో 50 మందికి పైగా ముద్దాయిలుగా ఉన్నారని తెలిపారు. జగన్ నేతృత్వంలో జరిగిన అక్రమాల్లో మరిన్ని అసలు వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు. ఈడీ కూడా దీనిపై విచారణ చేపట్టడంతో కొత్త పేర్లు కూడా బయటకు వస్తాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మేము ఆ రోజు వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేసాం. ఎక్సైజ్లో కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేసి దాదాపు 3,112 కోట్ల రూపాయల ఆ రోజు దోపిడీ జరిగిందని చెప్పి మేము ఆ రోజున వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. విధాన వాగ్దానాలు ఆ రోజున ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు వెళ్ళినటువంటి సందర్భంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, మద్యపాన నిషేధం చేయకపోతే మళ్ళీ 2024 ఎన్నికలకి వెళ్ళనని కూడా చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. ఈ 2 మాటలు కూడా ఆయన మాట తప్పి మరి ముఖ్యంగా మహిళలకి వెన్నుపోటు పొడిచాడు. 2020 సంవత్సరంలో 4,380 షాపుల నుంచి తగ్గించినట్టు చూపించి తిరిగి మళ్ళీ పెంచేశారు. విపరీతంగా ఎక్సైజ్ నేరాలు పెరిగిపోయినాయి. 321% పెరిగింది. అందుట్లో అరెస్ట్ అయిన వ్యక్తులు దగ్గర 466% పెరిగిపోయారు. కొంత నాటు సారా విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రంలో. అనేక మంది మరి ఆ లిక్కర్ తీసుకుని మరి ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకురావడం వల్ల రాష్ట్ర ఆదాయం పోయింది. ముఖ్యంగా బోర్డర్ జిల్లాల్లో అయితే మొత్తం పక్క రాష్ట్రాల్లో షాపులు కూడా తీసుకొచ్చి మన బోర్డర్లో పెట్టుకున్నారు. చాలామంది బోర్డర్ జిల్లాల నుంచి అంటే బ్రాండ్లు కూడా లేవు. ఆ రోజున వాళ్ళు చేసినటువంటి విధానాల వల్ల అసలు ముఖ్యంగా దీనికి వాళ్ళు సెబ్ ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని కూడా ముక్కలు చేశారు. అంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. ఆ రోజు వరకు ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ని అంతా కూడా తీసి ఎస్సీబీ అని సెబ్ అని పెట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకు వాళ్ళని పోలీసుతో కూడా లింక్ చేసి వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా చేశారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన బ్రాండ్లు మాత్రమే ఆ షాపులో ఉండే విధంగా చేసే విధంగా ఆ పాలసీలో వాళ్ళు గవర్నమెంట్ షాప్స్ అని మార్చేసి వాళ్ళ అనుయాయులకు ఆ షాపులన్నీ కూడా మెయింటెనెన్స్ ఇచ్చేసి అక్కడ వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు మాత్రమే అందులో అవైలబిలిటీ ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటూ కొత్తగా 26 కొత్త కంపెనీలు వచ్చేసినాయి మార్కెట్లోకి. అప్పటి వరకు లేవు. ఆ 26 కంపెనీలు సృష్టించారు వీళ్ళు. లీలా అని, ఆదాన్ అని ఇలాంటి కొన్ని కంపెనీలు వాళ్ళు సృష్టించి లేని బ్రాండ్స్ తీసుకొచ్చి దగ్గర 20,356 కోట్ల అమ్మకాలు వాటి ద్వారా జరిపించారు. ఈ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమాలను కూడా చేసుకెళ్తూ ఉన్నాం. అలాగే సిట్ కూడా ఏదైతే మేము వైట్ పేపర్లో రిలీజ్ చేసినట్టుగా 3,500 కోట్ల రూపాయల అతిపెద్ద స్కామ్, భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్ అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. దాదాపు 52 మంది దీంట్లో మరి ముద్దాయిలుగా ఉన్నారు. 17 మందిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు. అలాగే 260 కోట్ల రూపాయలు ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేశారు. అలాగే క్యాష్ కూడా 20 కోట్ల రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేశారు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆనాడు ఈ లిక్కర్ బిజినెస్ని వాళ్ళు ఏ రకంగా ఒక సొంత వ్యాపారంగా చేసుకున్నారు. ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంత విచ్చలవిడితనానికైనా చేయొచ్చు అనే విధంగా మరి ఆ 5 సంవత్సరాలు జరిగినటువంటి విధానం. అందుకనే చాలా ట్రాన్స్పరెంట్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ విచారణ చేసుకుంటూ ఎక్కడికక్కడ వ్యవస్థలన్నీ కూడా సరి చేసుకుంటూ మరి ఈరోజు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం.